మీ పిల్లలు ఫోన్ కు బానిసవుతున్నారా? వ్యసనాన్ని వదిలించండిలా. ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల మొబైల్ ఫోన్ అభ్యసనం గురించి ఆందోళన చెందుతున్నారు. మొబైల్ వ్యసనం తక్కువ, ఏకాగ్రత, నిద్రలేమి, సామాజిక పరస్పర చర్య లేకపోవడం వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. ఈ రోజుల్లో పిల్లల్లో మొబైళ్లకు బానిసై మానసికంగా దెబ్బతింటున్నారు. చిన్నప్పటి నుంచి ఫోన్లకు బానిసలుగా మారడంతో రకరకాల అనారోగ్య పరిస్థితులు, సమస్యలు ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల మొబైల్ ఫోన్ వ్యసనం గురించి ఆందోళన చెందుతున్నారు. మొబైల్ వ్యసనం తక్కువ, ఏకాగ్రత, నిద్రలేని, సామాజిక పరస్పర సమస్యలకు దారితీస్తుంది. ఇక్కడ మేము మీకు కొన్ని చిట్కాలను తెలియజేస్తాం. దీని ద్వారా మీరు మీ పిల్లల ఫోన్ వ్యసనాన్ని సులభంగా వదిలించుకోవచ్చు. స్క్రీన్ సమయం సెట్ చేయండి. మొబైల్ వ్యసనాన్ని అరికట్టడానికి మొదటి దశ స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయండి. మొబైల్ ఫోన్ ఎప్పుడు ఎక్కడ ఉపయోగించాలో ఖచ్చితంగా తెలుసుకోండి. ఉదాహరణకు తినేటప్పుడు లేదా నిద్రపోతున్నప్పుడు మొబైల్ ఫోన్ ని ఉపయోగించడం మానేయండి. మీ పిల్లల ఫోన్ లో ఎంత సమయం గడపాలనే దానిపై పరిమితులను సెట్ చేయండి. మొబైల్ ఫోన్ లతో సంబంధం లేని ఇతర కార్యకలాపాలలో పాల్గొనేలా మీ పిల్లలను ప్రోత్సహించండి. కుటుంబం, స్నేహితులతో బహిరంగ కార్యకలాపాలు, చదవడం, డ్రాయింగ్ లేదా ఆటలు ఆడటం వంటివి ఇందులో ఉంటాయి. రోల్ మోడల్ గా ఉండండి. పిల్లలు ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుంటారు. మీ పిల్లల ముందు మీ ఫోన్ ఎక్కువగా ఉపయోగించకుండా ఉండండి. బోర్డ్ గేమ్లు ఆడటం లేదా నడవడం వంటి మొబైల్ ఫోన్లతో సంబంధం లేని కార్యకలాపాలలో మీరు మీ పిల్లల్లో పాల్గొనండి. మీరు మీ బిడ్డకు మంచి అలవాట్లను పెంపొందించుకోవడంలో సహాయపడొచ్చు. టెక్ ఫ్రీ జోన్ కలిగి ఉండండి. డైనింగ్ రూమ్ లేదా బెడ్రూమ్ వంటి మీ ఇంటిలోని కొన్ని ప్రాంతాలను టాక్ ఫ్రీగా ఉంచండి. ఇది మీ బిడ్డ సౌకర్యం, సామాజిక పరస్పర చర్యతో కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది.